హలో అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీలోకి రైతా ఉన్నా బాగుంటుంది, లేదా లెగ్ తండూరి అయితే ఇంకా బాగుంటుంది. ఈ లెగ్ తండూరి రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకుంటే చూసేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే మనం చికెన్ని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే పసుపు, 1 స్పూన్ కారం, లాస్ట్లో సగం నిమ్మదబ్బ రసం వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ వేసి మిక్స్ చేయడం వల్ల మనకి ముక్కకి టేస్ట్ అనేది వస్తుంది. అందుకనే నేను మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయలన్నిటినీ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాము. అలాగే పచ్చిమిర్చీలు కూడా తరిగేద్దాము. అలాగే టమోటాలని నీట్గా వాష్ చేసి తరిగి పక్కన పెట్టుకుందాము. కొంచెం కొత్తిమీర, పుదీనాని కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఈ పచ్చి కొబ్బరి వేస్తే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ పచ్చి కొబ్బరిని మాత్రం ఖచ్చితంగా వేస్తాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నీ మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము. అలాగే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మన మసాలా దినుసులు చూసేద్దాము. చెక్క, లవంగం, స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ ఆకులు. ముందుగా స్టవ్ పైన వెడల్పాటి పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టిన టమాటోలను కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుదాము. వేయించిన తర్వాత సరిపడా సాల్ట్, పసుపు, సరిపడా కారం, ఈ 3 వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ 3 వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మసాలా మొత్తం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవైతే వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. మసాలా వేగేలోపు బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందాము. నేనైతే ఇప్పుడు మసూర బియ్యం అయితే వేశాను. ఇంట్లో ఏదైనా స్పెషల్ అయితేనే బాస్మతి రైస్తో చేస్తాను. ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టేసుకుందాము. ఈ మసాలా కూడా వేగిపోయింది. చికెన్ అయితే అందులో వేసి ఒక 10-15 నిమిషాల పాటు మసాలాలో మిక్స్ చేసుకుందాము. ఇలా మసాలా మొత్తం ముక్కకు పట్టిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళు అయితే పోద్దాము. ఈ నీళ్లు పోసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఇలా నీళ్లు ఉడుకు పట్టిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన బియ్యాన్ని అందులో వేసేద్దాము. నీళ్ళు ఏమీ రాకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేయాలి. బియ్యం వేసిన ఒక 10-15 నిమిషాలకే
ఉడుకుతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేద్దాము. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.